ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని మొదటి శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, మొదలు పైన, శాఖలు క్రిందకు ఉన్నటువంటి సంసారం అనే రావి చెట్టు నాశనము లేనిది అని చెబుతారు. దీని ఆకులు వేదములని తెలిసినవాడు మాత్రమే వేదములను చక్కగా అర్థము చేసుకున్నవాడు. ఈ శ్లోకంలో సంసారమును అశ్వత్థ వృక్షము అనగా రావి చెట్టుతో పోల్చి వర్ణింపబడుతూ ఉన్నది. అశ్వ అనగా గుర్రములు, స్థ అనగా ఉండుట. పూర్వకాలము ఈ రావి చెట్టు నీడలో గుర్రములను నిలబెట్టుతూ ఉండినందువలన దీనికి అశ్వత్థ వృక్షం అని పేరు వచ్చినది. మరి ఒక అర్థం ఏమనగా, స్వ అనగా రేపు, స్థ అనగా ఉండుట. అశ్వత్థ అనగా రేపటి వరకు శాశ్వతముగా ఒకే విధముగా ఉండనిది అని దీని అర్థము. ఈ ప్రపంచము లేక సంసారము అనేది ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండదు, మరియు శాశ్వతముగా కూడా ఉండదు. పైన ఉన్నటువంటి బ్రహ్మము దీనికి వేరు అని చెప్పబడుతుంది. బుద్ధి, మనసు, ఇంద్రియములు, విషయములు దీనికి కాండములు, శాఖలు, ఉపశాఖలు, ఆకులు అని చెప్పబడతాయి. ఈ సంసార వృక్షమును ఎప్పుడైనా మనము జ్ఞానం అనే కత్తితో నరకవచ్చు. ఈ మాయామయమైనటువంటి సంసారము మరియు శరీరములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవి శాశ్వతముగా ఉండవు. అనగా జన్మ తర్వాత జన్మ, పునర్జన్మలు కలుగుతూ ఉంటాయి. ఈ పునర్జన్మలు కలిగేదానికి కర్మఫలాలను తెలిపేటటువంటి వేదములు ఆకుల వలె ఈ సంసారమును, ఈ మాయా సంసారమును, ప్రపంచమును రక్షిస్తూ ఉంటుంది. మనము పూర్వకాలము రాజుల యొక్క వంశవృక్షమును పటముగా గీచినప్పుడు మూల పురుషుడైనటువంటి రాజు పేరు పైన ఉంటుంది. అతని వారసులు మరియు సంతానము, పిల్లలు క్రిందికి శాఖోపశాఖలుగా ఉంటారు. అందువలన కూడా దీనికి మూలము పైన ఉన్నదని చెప్పబడినది. ఈ అశ్వత్థ వృక్షము దాదాపు 1000 సంవత్సరముల పాటు జీవిస్తూ ఉంటుంది. అందువలన దీనితో పోల్చి ఈ మన ప్రపంచము లేదా ఈ సంసారము, మాయా సంసారమును కూడా అశ్వత్థ వృక్షంతో నాశనము లేనిదిగా చెప్పబడినది. ఈ అశ్వత్థ వృక్షమునకు వేదములు ఆకులు అని చెప్పబడినవి. మామూలుగా చెట్టుకు ఆకుల వలన సూర్యరశ్మితో ఆహారం తయారు చేయబడి వృక్షమును పోషిస్తూ ఉంటుంది. అదేవిధముగా ఇక్కడ వేద విజ్ఞానము వలన మన జీవ ప్రకాశము పెంపొందుతూ ఉంటుంది. అవిద్య వలన మాయాకార్యమగు సంసార వృక్షము నీటి అందలి ప్రతిబింబం వలె తల్లకిందులుగా ఉన్నట్లు కనబడుతుంది. అందువలన ఈ అవిద్యతో ఊర్ధ్వమున ఉన్నటువంటి పరమాత్మ మనకు సాధారణముగా కనపడడు. కానీ నిజమునకు ఈ పరమాత్మయే కింద ఉన్న జగత్తునకు కారణభూతుడు అవుతాడు. అజ్ఞానులకు మాత్రమే ఈ సంసార వృక్షము శాశ్వతము, అనగా పునర్జన్మలు తీసుకుంటూ శాశ్వతముగా ఉంటారు. కానీ మనము జ్ఞానము పొందితే, అనగా మోక్షము లభించి జన్మలు లేకుండా ఈ సంసార వృక్షము సమూలముగా నాశనమై పోతుంది. గౌతమ బుద్ధుడు
జ్ఞానము పొందినటువంటి బోధి వృక్షము చాలా పవిత్రమైనది. అందువలన మనము జ్ఞానముతో కార్యమును చూసి కారణాన్ని కనుగొనాలి. అనగా ఆకులను చూస్తూ సంతృప్తి పడకుండా ఆ వృక్షం యొక్క మూలమును తెలుసుకునవలెను. చిన్న విత్తనం నుండి పెద్ద మర్రి చెట్టు రావడం మనం చూస్తూ ఉన్నాము. అనగా అంత పెద్ద మర్రి చెట్టుకు ఈ చిన్న బీజమే కారణమవుతుంది. ఇదియే పరబ్రహ్మం. జ్ఞానంతో చూస్తే ఈ సంసార వృక్షం యొక్క మూలము బ్రహ్మంలో ఉన్నది. బ్రహ్మంను కనుగొంటే ఈ సంసార వృక్షము ఉండదు, పునర్జన్మలు ఉండవు. మనము మోక్షము లేదా ఆత్మసాక్షాత్కారము పొందుతాము. బ్రహ్మం నుండి వచ్చేది తప్పక బ్రహ్మమే అవుతుంది. అనగా ఈ సంసార వృక్షమును కూడా మనము చెడు వస్తువుగా భావించకూడదు. ఇది కూడా పవిత్రమైనదే. అందువలన మనము ఈ సంసార వృక్షం యొక్క మూలమును గమనిస్తూ చెట్టు నీడలో మన జీవితమును ఆనందంగా గడపవచ్చునని భగవద్గీత తెలియజేస్తుంది. శుభం భూయాత్.